వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది ఇప్పుడు? రాజకీయాల్లో అతి పెద్ద కుదుపు కుదిపేలాంటి అంశం, మరీ ముఖ్యంగా 2 రోజుల నుంచి తారాస్థాయికి చేరుకుంది. మరి తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు అసలు యుద్ధం బయట ప్రతిపక్షంతో కాదు, కేవలం సొంత పార్టీలోనే నడుస్తోందా అన్న చర్చ, ప్రశ్న ఊపందుకుంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో పవర్ సెంటర్లు పెరిగిపోయాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ ఆయన టీం, అట్లాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వర్గం. సో ఇప్పుడు వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ ఓపెన్ గానే మారినటువంటి దాఖలాలు ఇప్పుడు స్పష్టంగా బయటకు కనిపిస్తున్నాయి తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే. ఎందుకు అంటే ఢిల్లీకి వెళ్ళినటువంటి ఫిర్యాదులు తీసుకున్నా, లీక్ అయినటువంటి నివేదికలు చూసినా, లేదు అంటే మీడియాలో బహిరంగంగా చేస్తున్నటువంటి వారు చూసినా, లేదంటే బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు తీసుకున్నా, ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ని షేక్ చేస్తూ ఉన్నాయి. తాజాగా బయటకు వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే తెలంగాణ కాంగ్రెస్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థమవుతుంది. మరి పిసిసి చీఫ్ పైన బ్లాక్ మెయిలింగ్ అనే మాట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే అతిపెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా కొన్ని మీడియా వర్గాలు, కొందరు కీలక నాయకులు, అనుచరులు కలిసి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ను టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తూ ఉన్నాయి. అసలు కథ ఎక్కడ మొదలైంది అనంటే ఈ మధ్యకాలంలో తెలంగాణలో జరిగినటువంటి ప్రభుత్వ నిర్ణయాలు కానీ, లేకుంటే కూల్చివేతలు, మంచిరేవులకు సంబంధించినటువంటి భూ వివాదాలు, నాదర్గూల్ ల్యాండ్ స్కామ్, ఇటువంటి ల్యాండ్ స్కామ్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తెర మీద తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ షేక్ అయింది. ఇటువంటి ఆరోపణలు ఇవన్నీ ఒక్కసారిగా జాతీయ స్థాయికి వెళ్ళినాయి. అంటే ఏఐసిసి పెద్దలకి తాకినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడి నుంచి రిపోర్ట్స్ అక్కడికి లీక్ అయినాయి. మరి ఈ అంశాలపైనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక నివేదికలు వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయని, స్థానికంగా కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఇప్పుడు వస్తున్నటువంటి వ్యతిరేకతకు ఇదే కారణం, ఇది భవిష్యత్తులో ఈ యొక్క వ్యతిరేకత మరింత పెరుగుతోంది అని ఢిల్లీ పెద్దలకు సమాచారం చేరిందనే టాక్ ప్రధానంగా గాంధీ భవన్ వర్గాల నుంచి మనకు తెలుస్తోంది. అంతేకాదు, మోదీ మొన్న హైదరాబాద్ టూర్కి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డితో మెరేసే జోడో అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు, మోదీ ఓపెన్ ఆఫర్, మరోవైపు బండి భగీరథ సంబంధించినటువంటి పోక్సో కేసులో అరెస్టు చేసినటువంటి జాప్యం, ఇవన్నీ అంశాలు రాహుల్ గాంధీకి ఫిర్యాదులు వెళ్ళినట్లుగా స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. అంటే కేవలం ప్రభుత్వ పరిపాలన మాత్రమే కాదు, రాజకీయ వ్యవహారాలు, న్యాయపరమైనటువంటి వ్యవహారాలు, మీడియా మేనేజ్మెంట్, ఇవన్నీ ఇప్పుడు ఢిల్లీ దృష్టికి వెళ్ళినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్ మొదలైంది. ఎందుకు అంటే మళ్ళీ వచ్చేది కాంగ్రెస్, అప్పుడు బీసీ ముఖ్యమంత్రి అవుతా అంటూ కూడా తాజాగా మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పార్టీలో పెద్ద దుమారం రేపినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సాధారణ రాజకీయ కామెంట్స్గా దీన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. భవిష్యత్తులో పవర్ పాలిటిక్స్కు సంకేతంగా కొందరు నాయకులు భావించారనే ప్రచారం జరుగుతుంది. అంటే ఎవరు భావించారు? ఇక్కడ ఎవరి మధ్య వారు నడుస్తోంది? మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ద్వారా కొంత థ్రెటనింగ్ ఫీల్ అవుతున్నారా? అందుకనే ఇటువంటివి ఇప్పుడు తెర మీదకి వచ్చిన ఇద్దరి మధ్య బహిరంగంగానే జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ ఇప్పుడు రచ్చకెక్కినటువంటి పరిస్థితి ఒక రకంగా. అంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి తర్వాత మరో పవర్ సెంటర్ తయారవుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అట్లాగే బీసీ కార్డు ఆధారితంగా మహేష్ కుమార్ గౌడ్ను భవిష్యత్తు నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా అనే అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో కొన్ని మీడియా సంస్థలు, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఫేవరెట్గా ఉంటున్నటువంటి వాళ్ళ యొక్క సొంత మీడియా సంస్థల్లో కూడా టీపీసీసీ అధ్యక్షుడి పైన వరుస కథనాలు రావటం, మరి ఆ యొక్క వరుస కథనాలు వచ్చినటువంటి నేపథ్యంలో పరిస్థితి ఎంత ముదిరిందో మనకు అర్థమవుతుంది. అంటే డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ వచ్చినటువంటి ఈ యొక్క కథనాలు కాంగ్రెస్లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. ముఖ్య నేతగా దగ్గరగా ఉన్నటువంటి మీడియా వర్గాల నుంచి ఈ ప్రచారం జరుగుతుందనే ఆరోపణలు రావడం మరింత సీరియస్గా ఇప్పుడు హైకమాండ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ హైకమాండ్ కూడా వ్యవహారాన్ని చాలా అత్యంత సీరియస్గా తీసుకొని ఎమ్మటే ముఖ్యంగా పిసిసి చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పైన వ్యతిరేకంగా వచ్చినటువంటి కథనాలు కానీ, బెదిరింపు బ్లాక్మెయిల్ తరహాలో వస్తున్నటువంటి వ్యవహారం కానీ, సోషల్ మీడియా క్యాంపెయిన్లను కానీ, ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేరుగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అంటే తెలంగాణలో మనం ప్రభుత్వం నడుపుతున్నామా, లేదంటే కనుక సర్కస్ నడుపుతున్నామా అన్న ప్రశ్నలు ఇవాళ రాహుల్ గాంధీ వేశారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒకరినొకరు నరుక్కుంటూ పోతే పార్టీలో చివరికి ఎవరు మిగలరంటూ కూడా ఆయన కొంత ఫైర్ అయినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది ఢిల్లీ వర్గాల నుంచి. సో ఇప్పుడు ఈ యొక్క వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అత్యంత చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటే రాహుల్ గాంధీ లాంటి నాయకుడు
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మళ్ళీ 2034 వరకు సీఎం నేనే అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి విషయం తీసుకున్నా, మహేష్ కుమార్ గౌడ్ విషయం తీసుకున్నా, మరి రాహుల్ గాంధీ లాంటి నాయకులు కూడా ఇంత సీరియస్గా రియాక్ట్ అవుతున్నటువంటి ప్రశ్న స్పష్టంగా ఉత్పన్నమవుతుంది. సో వెంటనే కేసీ వేణుగోపాల్తో రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని రంగంలో దింపినట్లుగా సమాచారం ఉంది. అయితే తెలంగాణలో జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారం పైన పూర్తి నివేదిక ఇవ్వాలనే ఆదేశాలను కూడా రాహుల్ గాంధీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు తెరెనకలు ఏం జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్ లో, ఎవరి మీడియా ద్వారా పార్టీకి నష్టం చేస్తున్నారు, ఎవరు అంతర్గతంగా పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్స్ ని లీక్ చేస్తున్నారు అన్న ప్రశ్నలు ఇవాళ వేసి ఆ రిపోర్ట్ ఇవ్వాలన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఎవరిపై ఎవరు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారనే అంశం మీద రాహుల్ గాంధీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. సో దీనన్నిటిపైన ఢిల్లీ స్థాయిలో విచారణ జరుగుతున్న టాక్ అయితే ప్రస్తుతం గాంధీ భవన్ లో వినిపిస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ కూడా కొంత ఏవైతే కొంత రేవంత్ సోదరులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా బయట పెడుతున్నారనేది కూడా తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు వార్తల్లో కూడా వినిపిస్తుంది. అంటే కాంగ్రెస్లో ఇప్పటివరకు లోపలే ఉన్నటువంటి ల్యాండ్ డీల్స్ కానీ, లేకుంటే పొలిటికల్ సెటిల్మెంట్స్ కానీ, లేకుంటే మీడియా మేనేజ్మెంట్ కానీ, అట్లాగే కాంట్రాక్ట్లకు సంబంధించినటువంటి రాజకీయాలు కానీ ఇవన్నీ ఇప్పుడు వర్గపోరులో భాగంగా బయటకు వస్తున్నాయా అనే అంశం చర్చ మొదలైంది. సో సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ అంటేనే సీఎం తర్వాత అంతటి కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. సీఎం ఆఫీస్ ఒక పవర్ సెంటర్గా ఉంటే టీపీసీసీ మరో సెంటర్గా మారింది అన్న చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు ఈ రెండు పవర్ సెంటర్స్ మధ్య సమన్వయం కంటే కూడా అనుమానాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్లో కూడా వినిపిస్తుంది. అంటే ఈ మొత్తం వ్యవహారంలో బీసీ రాజకీయాలు కూడా చాలా కీలకంగా మారుతూ ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో బీసీ వర్గాలకు సంబంధించినటువంటి పాత్ర, ఎందుకంటే బీసీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి కొంత యాడ్ అన్ అడ్వాంటేజ్గా మారింది. కాబట్టి ఇది చాలా పెద్దది బీసీ ఓట్ బ్యాంక్. తెలంగాణలో బీసీ వర్గాలు ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ బీసీ ఓట్ బ్యాంక్ని ద్వారానే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది 6 గ్యారెంటీలతో సహా. ఇప్పుడు అదే వర్గాల ఆధారితంగా భవిష్యత్తు నాయకత్వ పోరు మొదలైందా అన్న చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను కొందరు సాధారణ వ్యాఖ్యలుగా తీసుకుంటే, మరికొందరు మాత్రం ఇది భవిష్యత్తులో సీఎం రేస్కు ఇప్పటి నుంచే వార్ స్టార్ట్ అయినట్టుగా దాని సంకేతం అన్నట్టుగా విశ్లేషిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి వర్గం మాత్రం ఈ మొత్తం ప్రచారాన్ని కొట్టిపారేస్తూ ఉన్నారు. ప్రభుత్వం బలంగా పనిచేస్తోందని, ప్రతిపక్షం బలహీనపడుతోందనేది వాళ్ళ వాదన. కానీ ఇది కేవలం అంతర్గత కలహాల స్టోరీలాగా సృష్టిస్తున్నారు కొందరు, కావాలని గిట్టని వాళ్ళు అని కూడా కొందరు చెప్తున్నారు. కానీ రాజకీయ పరిశీలకులు మాత్రం దీంట్లో వేరే కోణం చూస్తున్నారు. ఖచ్చితంగా దీని వెనకాల ఇంటర్నల్ పాలిటిక్స్ ఉన్నాయి, పవర్ పాలిటిక్స్ ఉన్నాయి. అట్లాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో అసలు సమస్య ప్రతిపక్షం కాదు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఆధిపత్య పోరు సంకేతంగా చెప్తున్నారు. ఎందుకంటే పదవులు కానీ, కాంట్రాక్టులు కానీ, కొంత ఆధిపత్య పోరు, భూములు, రాజకీయ భవిష్యత్తు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకేసారి కలిసిపోయినట్టుగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం. ఇదే సమయంలో మంచిర్యాలకు సంబంధించి వ్యవహారం మనం నిన్న మాట్లాడుకున్నాం. అట్లాగే నాదర్గూలకు సంబంధించినటువంటి భూముల వ్యవహారం. సో ఇటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద డ్యామేజ్గా మారిపోయింది తెలంగాణలో. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మెడకు దీన్ని చుట్టుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూముల విలువ భారీగా పెరిగినటువంటి నేపథ్యంలో ల్యాండ్ పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. అలాంటి సమయంలో అధికార పార్టీ నాయకుల పేర్లు వినిపించడం కాంగ్రెస్ హైకమాండ్ కూడా కొంత ఆందోళనకి కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ చివరికి ఎటుదారి తీస్తుంది, ఢిల్లీ పెద్దలు తెలంగాణ కాంగ్రెస్ కఠిన నిర్ణయాలు ఏమన్నా ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ పైన తీసుకుంటారా? ఎందుకంటే మీడియా వార్ ఆగుతోందా అంటే ఆగట్లేదు, పెద్దల స్థాయికి వెళ్తోంది. ఢిల్లీ వర్గాలు ఇన్వాల్వ్ అవుతున్నారు, రిపోర్ట్లు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య విభేదాలు మరింత ముదురుతాయా అన్న ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతుంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో కనిపిస్తున్నటువంటి అంతర్గత యుద్ధం కేవలం వ్యక్తుల మధ్య పోరు కాదు, ఇది భవిష్యత్తు లీడర్షిప్ అట్లాగే ఒక పవర్ గేమ్ లాగా స్పష్టంగా కనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో, మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశాల మీద. సో మీరు కూడా తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, నిజంగా పవర్ గేమ్లో బలయ్యేది ఎవరు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.